ఈరోజు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షష్ఠిపూర్తి. షష్ఠిపూర్తి సందర్భంగా కళాకారుల బృందంతో ఒక ప్రదర్శనని కూడా ఏర్పాటు చేశారు. బుర్రకథ బృందమైన నూకరాజు మరియు బృందాన్ని పిలిచారు. ఆ బృందంలో భాగంగా ఆసియా అలాగే జాను పాల్గొనడం జరిగింది. సో బుర్రకథతో అక్కడున్న ఆ హౌస్ సభ్యుల్ని, మ్యాన్షన్ హౌస్ సభ్యులందరినీ కూడా ఎంటర్టైన్ చేయడం జరిగింది. సో షష్ఠిపూర్తి వేడుకలు ఘనంగా జరిగినాయని చెప్పుకోవచ్చు. ఏందన్నా షష్ఠిపూర్తి అంటారా? మరి 60 ఏళ్ళు వచ్చినప్పుడు మనుషులు షష్ఠిపూర్తి జరుపుకుంటారు. ఇక్కడ 60 ఎపిసోడ్లు జరిగినాయి కాబట్టి షష్ఠిపూర్తి జరిగింది. ఇప్పటిదాకా ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ సెషన్ ఎప్పుడన్నా జరిగిందా? సూపర్ ఎంటర్టైన్మెంట్ సెషన్ జరిగింది ఈరోజు. స్టీల్ ద షో అన్నట్టుగా ఈరోజు ఎపిసోడ్ని ఏలింది నూకరాజు. అండ్ ఈరోజు ఎపిసోడ్లో కళ్యాణ్ వసంతి వర్సెస్ అభిమాన్ కామీర్ ఒక టాస్క్ జరిగింది. రేస్ టు ఫినాలే సెకండ్ టాస్క్ జరిగింది. ఇంకో టాస్క్ కూడా ఈరోజు పెడతారు అనుకున్నా, కానీ గురువారానికి ఒకటి, శుక్రవారానికి ఒకటి అట్లా ప్లాన్ చేసుకున్నారు అన్నట్టు వాళ్ళు. అందుకని చెప్పి రేపు ఒక టాస్క్ ఉంటుంది, మళ్ళీ మూడో టాస్క్ అది మెంటల్ ఎబిలిటీ టాస్క్. ఆ తర్వాత శుక్రవారం రోజు మెగా అన్నారు కదా, మెగా ఛాలెంజ్ అని. ఆ మెగా ఛాలెంజ్ పెడతారు. ఆ తెల్లారి శనివారం ఆదివారం 2 రోజుల పంచాయతీ ఉంటుంది. ఏం చెప్తారు అబ్బా, ఎవరిని ఏమంటారు చెప్పు? నటరాజ్ మాస్టర్ని నీతో ఎంత అని చెప్తారు చెప్పు. ఈసారి మహేష్ శాండ్రాకి చెప్తారు, రూల్స్ అని పెట్టారు, మరి ఆ రూల్స్ పాటించరా లేదా అట్లాంటిదని చెప్తారు. ఎందుకంటే ఈరోజు మహేష్ శాండ్రా వర్సెస్ నటరాజ్ మాస్టర్ నీతో జరిగింది. మళ్ళీ అగైన్ అండ్ అగైన్ అదే ఆ రూమ్లో పంచాయతీ. క్లోజ్ రూమ్లు పోవద్దయ్యా అంటే వాళ్ళు వేరు, అదే పంచాయతీ జరిగింది. శాండ్రా బాగా సీరియస్ అయింది. శాండ్రా సీరియస్ అయితే అక్కడ నటరాజ్ మాస్టర్ రియాక్ట్ అయిన విధానం అయితే ఘోరంగా ఉంది. రోజు చెప్పి నోరు నొప్పి తప్ప ఇంకేముండదు. ఆయన శాండ్రాని ఎక్కిరిచ్చింది ఎట్లా అంటే ఇంతే, ఇన్నిసార్లు అన్నాడు. ఇట్లా అంటది ఆమె అంటాడు. ఆమె నీతు గారు నవ్వేది అవుతాడు, వద్దు అట్లా ఎక్కిరియద్దు మందిని అని. అవి ఏమి ఉండవు బేసిక్గా, ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంది ఆమె కూడా. 6 నెలలు కలిసి ఉంటే వాళ్ళు ఇల్లు అన్నట్టు వాళ్ళిద్దరు నేచర్ ఒకటే. అట్లా సర్కాస్టిక్గా అవతలని ఎక్కిరిస్తున్నప్పుడు అక్కడ ఆ మనిషిని పెట్టుకుని వాళ్ళని ఎక్కిరిస్తున్నప్పుడు ఆమె ఎంజాయ్ చేస్తుంది. చేయని ఏం చేస్తుంది చెప్పి ఇక వాళ్ళు అంతే అబ్బా. సరే, నూకరాజు ఆసియా గురించి లాస్ట్లో క్లైమాక్స్లో ఆసియాకి అంత హౌస్ మేట్స్ అందరూ కలిసి నువ్వు ఎప్పుడో 90s కాదు 80s 70s మదర్స్ లాగా ఆ వైఫ్ లాగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు, సో అప్పటి కాలం వేరు ఇప్పుడు కాలం వేరు అని చెప్పి ఆమెకి హితబోధ చేసే ప్రయత్నం చేస్తావు. నూకరాజు దగ్గర నుంచి నువ్వు మంచి లవ్ డిజర్వ్ చేస్తావు, నువ్వు చాలా ఇస్తావు, ఆయనకి లవ్ ఇస్తావు, కేర్ ఇస్తావు, అన్నీ ఇస్తావు, అట్లాంటిది నీకు ఆయన నుంచి లవ్ కేరు ఎటువంటిది రాదు అని చెప్పి క్లాస్ బీక్తే ఆమెకి పోయి నూకరాజుకి చెప్పుకుంది. సో అట్లాంటివి కొన్ని జరిగినాయి. సో దాని ఫటాఫట్ చెప్పే ప్రయత్నం చేస్తా, లాగకుండా సాగదీయకుండా ఫటాఫట్ చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్, ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, చాలు చేయరు మీరు. లైక్ కొడితేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, లేదంటే లేదు. ఎందుకు చెప్పింది అండగా నోరు నొప్పి అన్నట్టుగానే చెప్తున్నా. ఎప్పుడు పడితే అప్పుడే పెడుతున్నావు ఏందన్నా, అన్నకి ఇంత లేట్ అయిందన్న అంటే చూసేటోళ్ళు లేరు, పెట్టి ఎందుకు అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు చూడకపోతే వ్యూస్ రాకపోతే డబ్బులు కూడా రావు. నైట్ అంతా కష్టపడి ఇప్పుడు మార్నింగ్ పెడుతున్నా అంటే దీనికి ఏంది 11:30 12కి ఎపిసోడ్ వస్తే అప్పటి నుంచి 2 గంటలు 2.5 గంటలు రాసుకొని ఆ తర్వాత వీడియో చేసుకొని దానికి థంబ్నెయిల్ ప్రిపేర్ చేసుకొని ఇన్ని చేసిన తర్వాత వ్యూస్ రాకపోయేసరికి ఏమైందంటే చల్లబడ్డట్టుంటే పానం అంతా హుషారు అనిపించేది. అంటే చెయ్యాలన్న కోరిక, ఉత్సాహం అవన్నీ పోయి నిరుత్సాహం అవుతుంది అన్నట్టు. అట్నే నేను అగ్నిపరీక్ష సీజన్ 2కి సంబంధించిన అప్డేట్స్ తోటి ఒక వీడియో పెట్టినా, అది కూడా చూడని వాళ్ళు చూసే ప్రయత్నం చేయాలి. చలో షురు చేద్దాం, ఒక లైక్ కొట్టుర్రి. చలో, ఓపెనింగ్ విత్ మహేష్ శాండ్రా వర్సెస్ నటరాజ్ మాస్టర్ నీతు గట్లతో జరిగింది. నిన్న చెప్పినాక కూడా ఆయన వాష్రూమ్ పోయిందంట, క్లోజ్ రూమ్లోకి పోయి వాష్రూమ్ స్నానం పోయి, అంటే ఆయన కనబడతలేడు. నీతు గారు ఆల్రెడీ యూజ్ చేసిరు, అందరు పోతున్నారు, వేరే బాత్రూమ్స్ వాడుకోమని చెప్పినా కానీ నీతు గారు ఇంటలేరు అనే మాట ప్రాబ్లం శాండ్రాది. అండ్ ఇన్ని వారాల నుంచి ఖచ్చితంగా క్లోజ్ రూమ్స్ వాడద్దు అన్న పాయింట్ ఎప్పుడు రాలే. భానుజాను వాళ్ళు ఉన్నప్పుడు క్లోజ్ రూమ్ వాడద్దు అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చిందని చెప్పి నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళది లగేజ్ అంతా కూడా క్లోజ్ రూమ్లో పెట్టుకుంటే తీసేయించారు. అంతే తప్ప ఈ క్లోజ్ రూమ్స్ వాడద్దు అంటే వీళ్ళు ఇంటలేరు, వాడుతూనే ఉన్నారు. డామ్లో ఎప్పుడు నటరాజ్ మాస్టర్ నీతో వచ్చినా ఈ పంచాయతీ ఉంటుంది. ఈవెన్ వాళ్ళు ఇంటలేరు, ఆయన ప్రేమ గురు ఏం చెప్తలేడు. ఇప్పుడు పట్టించుకుని కూడా దండగా, అక్కడ ఎవడో పట్టించుకోవడన్న సంగతి కూడా నీతు కూడా చెప్తుంది. నీతు గారు డైరెక్ట్గా శాండ్రాని కూర్చోబెట్టి లాస్ట్లో చెప్తుంది. ఏమంటుంది, అక్కడ ఎవరు అడగరు, మీరే ఓవర్ యాక్షన్ చేస్తారు, మీరు బాగా ఓవర్ ఇన్వాల్వ్ అవుతారు అని కూడా చెప్తుంది. ఎవరు అడుగుతలేరు కదా, ఇంకెందుకు మీకు దండగా, అంతా పట్టించుకోవడం దండగా. శాండ్రా ఓవర్ అంటే వీళ్ళు కింగ్ అండ్ క్వీన్ అంటే నిజంగా కింగ్ అండ్ క్వీన్లకే బిహేవ్ చేస్తారు. 3 రోజులే అక్కడ కింగ్ అండ్ క్వీన్ అంటే. అలా అంటారు. ఇంకొక రోజు అయితే అయిపోతుంది, ఇంకా 4 రోజులు అయితే షోనే అయిపోతుంది, మీరు ఎందుకు ఇంతగానం చేస్తారని చెప్పి అంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవడు ఏం బీకలేదు, ఇప్పుడు కొత్తగా వచ్చి మీరు ఏదో చేద్దామంటే మీసాలు వచ్చి మాసాలు కాలేదు అన్నట్టుగా ఉంది వచ్చేట. ఈయనేమో ఆగమాగం అవుతుంది శాండ్రా, మొత్తం ఆగమాగం. ఎట్లా అంటే ఎక్కడున్నారు, మాస్టర్ని పిలవండి, అప్పలరాజు మాస్టర్ని పిలవండి. వీళ్ళు నిజంగా వాళ్ళని పని కింద పెట్టుకున్నట్టే ఉన్నది. అప్పలరాజు మాస్టర్ని పిలవంటే మాస్టరే అని కూడా పోయిండు ఆయన.
పోతే ఆయన స్నానం చేస్తున్నట్టున్నాడు, లోపల డోర్ అంటే బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడంటుంది. ఏం చూస్తారమ్మా నువ్వు ఒకదాని అంటే స్నానం చేస్తున్నట్టున్నాడు, వాటర్ సౌండ్ వస్తుంది అన్నట్టు. అంటే ఆయన కావాలనే చేస్తున్నారు వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. చెప్పిన తర్వాత కూడా ఏంటిది చెప్పాలంటేనే చిరాకు వస్తుంది. అసలు నేను చెప్పలేను ఇంకా నీకు అంతే. అసలు ఏంటి ఆవిడ వచ్చి ఏదో చూపించిందంటే ఏం చూపించింది అంటాడు. ఆవిడ ఏదో చూపించిండొచ్చు, ఈయనకి ఎందుకంటే ఈయన చెప్పు ఏంది ఏం చూపించింది చెప్పు అంటాడు. అది నీకు చెప్పలేను అంటే చెప్పు ఏం పర్లేదు చెప్పాలి కదా అంటారు. రామా అనుకున్నా. ఇప్పుడు ఏవో పర్సనల్ థింగ్స్ ఉంటాయి. బాత్రూమ్ ఖాళీ లేదంటే వేరే వాళ్ళ వాష్రూమ్లోకి వెళ్ళాల్సిందే కదా. ఆమె తిడుతుంది సంథింగ్, ఏదో తిడుతుందా అన్నది అని ఆవిడే అసలు ఏ బాత్రూమ్కి అయినా వెళ్తే ఎవరు వద్దంటారు, అందరం ఆడలేమే కదా, ఎవరి బాత్రూంలోకైనా వెళ్ళొచ్చు. అంటే వీళ్ళ బాధ ఏంటంటే క్లోజ్డ్ రూమ్స్ వాడకుండా ఆల్రెడీ ఉన్నారు కదా, రూమ్స్లలో ఉన్నోళ్ళు కదా, మీరు డామ్లో ఉన్న వాష్రూమ్ వాడబుద్ధి అయితే లేదు అంటే స్నానానికి వాడకుండా అది డామ్లో ఉన్న బాత్రూమ్, అది కాకుండా పాయిఖానా వచ్చేసి ఇంకా మిగతా వాటికి స్నానానికి కాకుండా మిగతా వాటి కోసం అయితే కనుక అది హైజీన్గా లేదు అన్నది మీ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇంకేదన్నా వేరే వాళ్ళ రూమ్, ఇప్పుడు వసంతి కళ్యాణ్ వాళ్ళ రూమ్, భానుజాన్ వాళ్ళ రూమ్, అట్లాంటి రూమ్స్ వాడేసుకోండి మీరు అనేది వీళ్ళ సెన్స్. అది క్లారిటీగా వీళ్ళు వాళ్ళకి ఇవ్వలేదు ఫస్ట్. అండ్ వాళ్ళేమో మొండిగట్టం, నువ్వేందే పోయి చెప్పేది, నువ్వు అన్నందుకనే నేను అందులోకే పోతా అనే కైండ్ ఆఫ్ నేచర్ వాళ్ళకు ఉంటుంది. ఏం చేస్తాను చెప్పు, వినేటోడు కాదు చెప్పేటోడు. అంటే ఇప్పుడు చెవిటోడు ముంగట శంఖ ఉందినట్టు ఉంటుంది వీళ్ళకి. సో మహేష్ అంటాడు, నేను అదే అన్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళలో వేరే వాళ్ళ వాష్రూమ్స్ వాడుకోండి అని చెప్పాను నేను అంటే చెప్పినట్టు, కానీ వాళ్ళు విన్నారు. సాయంత్రం ఉండి కావాలనే చేస్తున్నారు వాళ్ళు. ఐ హ్యావ్ టు టాక్ విత్ శ్రీముఖి. నేను అసలు సర్కిల్ ఆఫ్ లవ్లో చెప్పేద్దాం అనుకుంటున్నాను, అంత చెప్పాలి. శ్రీముఖి వచ్చాక చెప్తాను. శ్రీముఖి వచ్చిన తర్వాత చెప్తారా? చెప్పరు కదా, ఆమెకి అవన్నీ వినదు కదా, వస్తుంది చూసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మహేష్ ఉండి డోంట్ లూజ్ యువర్ టెంపర్, అసలు టెంపర్ లూజ్ కాకున్నాడు చెప్తాడు. అక్కడ అంటే ఆమె టెంపర్ ఈయనకు నచ్చలే, ఆమె కోపంగా ఉండడం నచ్చలే, ఎందుకు ఇంతకన్నా సీరియస్ అవుతుంది అన్న ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. అడగాలి అంటాడు కానీ సీరియస్గా అడగద్దు అంటాడు. సాయంత్రం ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి తెలియదా, ఫస్ట్ వాళ్ళ వైఫ్ని పంపించాలి. ఒకవేళ ఆ వాష్రూమ్ వాడుకుంటున్నాను కానీ ఫస్ట్ వాళ్ళ వైఫ్ని పంపాలన్న విషయం తెలియదు. వాళ్ళ వైఫ్ కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంది కదా, వాళ్ళ వైఫ్ని పంపాలి కానీ నీకెందుకమ్మా అన్న ఫీలింగ్ ఉంది. వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, లొల్లి పెట్టుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు. సాయంత్రం ఉండి మాస్టర్ వచ్చిన అక్కడ, మాస్టర్ క్లోజ్ రూమ్ వాడద్దని చెప్పాం కదా, ఎందుకు వెళ్ళారు అంటే అదే మాది హైజీనిక్గా లేదు, మా డామ్లోది హైజీనిక్గా లేదు, కడిగిస్తారా అన్నాడు. కడిగివ్వం సెకండరీ, రూల్ ఈజ్ రూల్ అని చెప్పాం కదా అంటే మా హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు, మా హెల్త్ మాకు చాలా ఇంపార్టెంట్ అన్నాడు. సాయంత్రం ఉండి ఏం పనిష్మెంట్ ఇస్తే అది తీసుకోవాలి, ఇంకా అంటే నేను తీసుకోను, నువ్వు పనిష్మెంట్ ఇస్తే నేను తీసుకుంటే అది కడిగించు, ఆ తర్వాత తీసుకుంటా అంటాడు. మీ మాట ప్రేమ గురి వింటాడు కదా, ప్రేమ గురికి చెప్పండి మీరు, అది అడిగేయండి ఫస్ట్ అని చెప్తాడు. అంటే అందరూ ఒకటే, మీ ఒక్కరికి సపరేట్ రూల్ ఏం లేదు అంటే టార్గెట్ చేయండి టార్గెట్ చేయి అంటాడు. అంటే ఉండి అందరూ అనుభవించాల్సింది ఒకటే, డామ్లో ఉంటే డామ్ లాగానే ఉండాలి అంటది. ఇవి ఏంటంటే డామ్లో ఉన్నప్పుడు రూల్స్ పాటించింది, ఇప్పుడు వీళ్ళు పాటించకపోయేసరికి కింద మీద పరిచయం అవుతుంది. అది మెయిన్ మ్యాటర్. మహేష్ ఉండి మేము 2 వీక్స్ ఉన్నాం అన్న అందులో మాస్టర్, మేము 2 వీక్స్ ఉన్నాం మాస్టర్ అందులో, అయితే మేము చేసాం కదా, మేము అందరూ చేస్తే బాగుంటుంది అన్నట్టుకంటే క్లీన్ చేయించి మాట్లాడండి అంటాడు. సాయంత్రం ఉండి ఎవరైనా క్లోజ్ రూమ్ వాడితే బాగోదు అన్నది. బాగోదు అంటే ఇంకా వేరేలా ఉంటుంది చెప్తున్నా. ఒక్కరోజైతే అయిపోతుంది అంటే అక్కడ నీతో ఉండి ఒక రోజు అయితే అయిపోతుంది, ఇంకా 3 రోజులు 4 రోజులు అయితే అయ్యిపోయింది అన్నట్టుగా ఆమె చెప్తుంది. చాలా భరించా, అందులో ఇదొకటి అని కూడా పోయింది అక్కడి నుంచి వెళ్ళి. నటరాజు మాస్టర్ నీతో ఇద్దరు మాట్లాడుకుంటారు, ఎంత క్వీన్ అయితే ఏంటి అని నీతో చెప్తుంది. ఎంత క్వీన్ అయితే మాత్రం జనాలు చూస్తున్నారు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. ఏం రెస్పెక్ట్ అబ్బా వీళ్ళకి, నాకు తెలియదు, రూల్ ఇది పాటించండి అంటే ఇలా నచ్చది. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. వీళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు, అవతల ఏం మాట్లాడినా రెస్పెక్ట్ లేకుండా. వీళ్ళకి నిజం చెప్తున్నా, హౌస్లో కూడా అందరికి చెప్పేసిరేమో వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు, వీళ్ళకి భయపడాలి మీరు అని చెప్పిరో పాడో, లేదంటే సిచ్యువేషన్ చూసి వాళ్ళకి ఇస్తున్న ప్రిఫరెన్స్ని చూసి వీళ్ళే రెస్పెక్ట్ ఇస్తారో నాకు అర్థమవుతలే. కానీ ఈరోజు ఇంత జరిగిన తర్వాత ఆయన అని అంటది ఆమె, అంత అరుస్తూ ఉంటుంది అని చెప్పి 20 సార్లు అన్నాడు కావచ్చు. అన్న తర్వాత నీతో నవ్వుకుంటా ఉన్నది, అయిపోయింది. ఆ తర్వాత మహేష్ వచ్చి బతిలాడతాడు. ఆమె కొంచెం సీరియస్ అయింది, ఏమనుకోవద్దు, జస్ట్ రూల్స్ మాట్లాడడానికి అంటే రూల్స్ పాటించాలని చెప్పడం ఉద్దేశం అంతే. అదే పాయింట్. అంటే నీతోండి ప్రేమగా చెప్తే వింటాడు, తెలుసు కదా, ఆయన గురించి ప్రేమగా చెప్పాలి కదా అంటది. అంటే అదే స్ట్రిక్ట్గా ఉండాలి అని చెప్పి ఉంటున్నాం అంతే అన్నాడు. అంటే ప్రేమగా కూడా ఉండొచ్చు, కొంతమంది ఉన్నారు కదా, ఎవరు మీలా లేరు, అరవకుండా చెప్తే వింటారు, తెలుసు కదా ఆయన గురించి అంటది. ఆయన గురించి తెలుసుకుని అందరూ సలవాడాలి అంతే. ఇక ఆయన ఉండి గడ్డం పట్టుకున్నాడు, సారీ మాస్టర్, ఆమె కొంచెం సీరియస్గా చెప్పింది, అరవకుండా చెప్తే మీరు వింటారని తెలుసు, సారీ మాస్టర్ అని గడ్డం పట్టుకుంటాడు. నీతో ఉండి ఆయన ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన అనౌన్స్ చేస్తాడు కదా, లవ్ కూడా అనౌన్స్ చేస్తాడు, మీకు ఎందుకు ప్రాబ్లం అన్నట్టు చెప్తాను. నెక్స్ట్ స్ట్రెంత్ అనే టాస్క్ వచ్చింది. ఇక బజర్ కొట్టాలన్నప్పుడు అందరిని చుట్టూ నిల్చున్న వాళ్ళలో కళ్యాణ్ ఉన్నాడు, సోనియా, సిద్ధు, నటరాజ్ మాస్టరు,
అంతే ఎవరు అభిమానిక ఉన్నట్టు అంతే. అయితే వీళ్ళందరూ ఉన్నారు కదా, సడన్గా టిండి 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 అని సౌండ్ వచ్చింది. అక్కడ స్ట్రెంత్ అనేది ఆల్రెడీ టీవీలో వచ్చేసింది. టిండి టిండి అనగానే వీళ్ళు బజర్ అనుకుంటే అక్కడ ఒక అడుగు ముందుకు వేసారు. ముందుకు వేయగానే అందరు ఫౌల్, అందరు డిస్క్వాలిఫై, చాలా హట్ అని చెప్పేసిండు. సోనియా ఒకటే లెగ్ అందు లోపల పెట్టలే, మిగతా వాళ్ళంతా లెగ్ పెట్టారంటే సోనియా నిజాయితీగా నాది కాలు లైన్కి అయితే తాకింది, నా లెగ్ లోపలికి పోలే కానీ లైన్ అయితే తొక్కేసిన నేనంటే సరే నువ్వు కూడా డిస్క్వాలిఫై అన్నారు. అయితే ఒక ఛాన్స్ ఇవ్వండి అని అందరూ అడిగితే శాంటా మహేష్ ఇద్దరు సపరేట్గా పోయి డిస్కషన్ చేసుకుని నో అని చెప్పారు. అంతే మరి. ఆ తర్వాత నీతు, వసంతి, ఆమీర్ వీళ్ళు ముగ్గురు మాత్రం ఆడిన ఇందులో అంటే మేము అవుట్ అయినాం, మేము డిస్క్వాలిఫై అయినాం అంటే మాకు అప్పులు కాదు కదా, మేము డిస్క్వాలిఫై అయినా మాకు అప్పులు వస్తారంటే సోనియా ఇద్దరు అవుట్ అయ్యారు కాబట్టి ఇద్దరు పక్కకే. సో మిగతా ముగ్గురు ఉన్నారు కదా, నటరాజ్ మాస్టర్ అవుట్ అయిపోయింది కాబట్టి నీతు గారు, కళ్యాణ్ అవుట్ అయింది కాబట్టి వసంతి, అభిమానికి అవుట్ అయింది కాబట్టి ఆమీర్, వీళ్ళు ముగ్గురు వచ్చి నిల్చున్నారు. సోనియా, సిద్ధు అండ్ భాను వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ సోనియా, సిద్ధు ఇద్దరు అవుట్ కదా, భాను వచ్చి చెప్తాను అన్నట్టు, ఎవరినైతే మీరు బజర్ కొట్టద్దు అనుకుంటున్నారో వాళ్ళు ఆపితే కూడా బాగుంటుంది కదా, వాళ్ళని ఆపొచ్చు కదా, నిన్నటి నుండి నాకు అదే థాట్ ఉంది అన్నట్టు చెప్తాను. ఇది ఒక స్ట్రాటజీ అన్నట్టు, ఆపొచ్చు కదా అన్నట్టు చెప్తాను. ఇది ఆపడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు భలే చెప్పారు. అబ్బా సిద్ధు నాకు భలే నచ్చింది ఇక్కడ, సిద్ధు కానీ సోనియా కానీ కరెక్టే, కానీ మేము ఆ రూట్లో వెళ్ళట్లేదు, మా రూట్ అది కాదు, అన్ఫేర్ అవుతుంది, అది ఒకరిని ఆపడం అనేది అన్ఫేర్ అవుతుంది, మేము అది చెయ్యమని చెప్పారు. నాకు ఇక్కడ భలే నచ్చారు అబ్బా సోనియా, సిద్ధు వాళ్ళు. అంతే కదా, ఇంకోరిని ఆపడం గేమ్ కాదు, ఇంకోరిని తొక్కడం గేమ్ కాదు, మనం గెలవడం అనేది గేమ్, ఇంకోరిని ఆపడం ఎందుకు. సరే, జాను అభిమానికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, చెప్తుంది వాళ్ళిద్దరికి టై చేయాలి అంటే కళ్యాణ్కి నటరాజ్ మాస్టర్కి టై కావాలి అంటే మీరు బజర్ కొడితే మీరు సోనియా సిద్ధోళ్ళని తీసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. కానీ మీరు నటరాజ్ మాస్టర్నో కళ్యాణ్నో వీళ్ళని తీసుకుంటే మొత్తం గేమ్ అదైపోతుంది. సో వాళ్ళిద్దరికే పాడాలి, పాడితే ఏంటంటే వాళ్ళిద్దరు టాప్ స్కోర్లో ఉన్నారు కాబట్టి ఒకరు ఓడిపోతే తక్కువ స్కోర్కి వస్తారు, కొంచెం దిగుతారు, ఒకరు గెలిచిన వాళ్ళకి క్రెడిట్స్ 25-0 అయిపోతాయి కాబట్టి వాళ్ళు దిగుతారు అన్నట్టు అని వీళ్ళు స్కెచ్ చేస్తారు అన్నట్టు. అవునవును వాళ్ళిద్దరికి టై పడాలి మా కాదు అన్నట్టుగా డిస్కషన్ చేస్తున్నారు. ఆ తర్వాత మానిటర్స్ స్ట్రిక్ట్గా చూస్తున్నారు. నెక్స్ట్ రౌండ్లో వీళ్ళు వచ్చి ఆడి అందులో వసంతి కొట్టేసింది, బజర్ టక్కున కొట్టేసింది. వసంతి, నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళు అందరూ కలిసి మాట్లాడుకుంటారు. అవును వాళ్ళంతా రూమ్లోకి ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు మేము బజర్ కొట్టగానే మిగతా వాళ్ళందరూ రూమ్లోకి ఎందుకు వెళ్ళారు, అభిమానిక, సోనియా, సిద్ధు అందరూ వెళ్ళారు అంటే కంటెంట్ కోసం, కంటెంట్ మాట్లాడుకుంటారు కదా అంటది నీతు. మీరు ఇచ్చే కంటెంట్ ముందు ఎవరి కంటెంట్ కదా, అంతా జుజుబే. నూకరాజ్ అన్నాడు మీరు కొట్టాల్సింది, మీరు కొడితే బాగుండేది అన్నట్టుగా అన్నాడు. తమ్ముడు మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాం, ఏదొచ్చినా ఆడతాం, ఇంక ఏదైనా పోరాడాల్సిందే అన్నట్టుగా అనుకున్నాం అన్నట్టు చెప్తాను. ఆ తర్వాత నూకరాజు, జాను, భాను వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఈ గేమ్లో కళ్యాణ్, నటరాజ్ మాస్టర్ వర్సెస్ పడితే ఇందులో ఎవరెవరు గెలిస్తే ముందరికి పోతారు. అట్లా కాకుండా ఇండివిజువల్గా గేమ్ పడి కళ్యాణ్, వసంతి వాళ్ళు ఒకరిని సెలెక్ట్ చేసుకుని, నటరాజ్ మాస్టర్ నీతో వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకుని వాళ్ళిద్దరు ఇట్లలో అవతల వాళ్ళు గెలిస్తే మనకు బెనిఫిట్, లేదంటే వీళ్ళు ఇద్దరు గెలిచిరంటే మనకు కష్టం అవుతుంది అని చెప్పి మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ స్కోర్ ఎక్కువ ఉంది, 335 ఏమో కళ్యాణ్కి ఉంది. సో 335 స్కోర్ని ఆపాలి, మనం పెరగకుండా చూసుకోవాలనేది వీళ్ళ కాన్సెప్ట్. పెరగకపోతే ఏంటంటే ఆ ప్లేస్కి మనం పోయే ఛాన్సెస్ ఉంటుంది అని చిన్న ఆశ, లేదంటే మనకింటే కింద ఉన్న వాళ్ళు ముందుకు పోరు అన్న ఒక ఆశ. ఓవరాల్గా ఏంటంటే బాను క్రెడిట్స్ విషయంలో నూకరాజు, భాను వీళ్ళంతా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టు. అభిమానికి ఉండి ఏదైనా స్ట్రాటజీ ఉంటే చెప్పండి మా గేమ్ గెలవడానికి అన్నట్టుగా, అంటే గేమ్ వచ్చిన తర్వాత చూస్తే కానీ చెప్పలేం కదా ఇప్పుడు ఏం చెప్తాం అన్నట్టుగా అనుకుంటారు. తర్వాత స్ట్రెంత్, కళ్యాణ్, వసంతి వాళ్ళు మన ఆపోనెంట్కి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని కూర్చొని మాట్లాడుకుంటారు. వసంతి నటరాజ్ మాస్టర్ నీతో వల్ల అయితే వద్దు, ఎందుకంటే నీతో నన్ను గుంజుకుపోయింది అని ఒక ట్రామాలో ఉందామె, ఎందుకంటే నీతుని పెట్టుకున్నావు అంటే నీతో నన్ను గుంజేస్తుంది, ఆపేస్తుంది అన్న భయం ఉంది. కళ్యాణ్ కూడా ఉంది, నువ్వు నటరాజ్ మాస్టర్ నేను గుంజుకోపోతా కానీ ఆపగలుగుతా స్ట్రెంత్ విషయంలో అంటే, కానీ నీతోనే ఆపలేకపోతుంది కదా అని చెప్పి తీసేసారు లిస్ట్లోకి వెళ్ళి. నెక్స్ట్ సోనియా, సిద్ధుని కూడా పక్కన పెట్టేద్దాం అని అన్నది, ఎందుకంటే వాళ్ళు మెంటల్ ఎబిలిటీలో మేము ఆడలేకపోతాం కాబట్టి స్ట్రెంత్ అయితే ఆడగలుగుతాం అన్నట్టుగా అన్నారట ఆమెతోటి. వాళ్ళకి స్ట్రెంత్ అయితే ఆడగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మనం అసలు తీసుకోవద్దు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అభిమానికి ఆమె రోజులు అయితే కొంచెం వీక్ ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకుందాం అన్నట్టుగా అనుకుంటున్నట్టు. సో మనోడు అంటే అభిమానిక ఆమెర్ వాళ్ళ గురించి వసంతి ఒక మాట ఉంటుంది, ఏంటిది వాళ్ళకి స్ట్రెంత్ ఉంది, వాళ్ళు మరి గట్టిగానే ఎక్సర్సైజ్లు అవి చేస్తారు కదా అంటే, కళ్యాణ్ అండి స్ట్రెంత్ వేరు ఫిట్నెస్ వేరు, వాళ్ళకి ఉంది ఫిట్నెస్, స్ట్రెంత్ కాదంటాడు. ఫిట్నెస్ తోటి స్ట్రెంత్ కూడా వస్తుంది కొంత, మరి లావున్న వాళ్ళు కూడా స్ట్రెంత్ ఉంటుంది, వాళ్ళు కూడా ఏదైనా చేయగలుగుతారు, స్ట్రెంత్ ఉంటుంది, స్ట్రెంత్ వేరు ఫిట్నెస్ కూడా వాళ్ళు ఫిట్ కాపాలంతే అని చెప్తాడు. సో వసంతి ఉండి 1 సెకండ్ సోనియా సిద్ధుని తీసేద్దాం, మరి లాస్ట్కి ఏం సెలెక్ట్ చేసుకుందని చెప్పి అభిమానికి ఆమెర్ వాళ్ళు అనుకున్నారు. నీతు అండ్ శాండ్రా వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఏంటంటే మమ్మల్ని క్వశ్చన్ అంటే శాండ్రా అంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అని అంటే, ఆ వాష్రూమ్ అయితే మేము ఒకటి వాడుకుంటాము, ఏది రూమ్ వాడుకోవాలంటే ఒక రూమ్ నెంబర్ చెప్పింది, రూమ్ నెంబర్ 4 వాడుకోండి, 5, 6 క్లోజ్ చేపిస్తామని చెప్పింది. సో నేను ఇంతవరకు ఎవరిని అడగలేదు, మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు, ఇంతవరకు ఎప్పుడు క్వశ్చన్ చేయండి, ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తారు, మీరు అనవసరంగా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు, ఓవర్గా ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పింది. ఇంకొక 4 రోజులు అయితే అయిపోయింది కదా శాండ్రా, ఎందుకు 8 వారాలలో ఎప్పుడు నేను ఇంత స్ట్రెస్ తీసుకోలేదు, ఊపిరి ఆడనిస్తలేవు నువ్వు అయితే అని చెప్తాను.
4 రోజులు అబ్బా, 4 రోజులు అంటే రేపు ఒక రోజుతో వాళ్ళకి వారం అయిపోతుంది. నెక్స్ట్ 3 రోజులు అంటే మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇంకో 3 రోజులు ఉంటుంది. ఆ 3 రోజులకి కంప్లీట్గా సీజన్ అయిపోతుంది అన్నట్టు. వాళ్ళకి 4 రోజులలో అయిపోయేదానికి ఎందుకు అని అంటుంది. రైట్. 8 వీక్స్లో ఈ వీక్ ఊపిరాడతాడని ఆ తర్వాత సోనియా సిద్ధు వాళ్ళు ఆమీర్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే అమీర్ ఇక్కడ ఒక మాట అంటాడబ్బా, ఇక్కడ ఈ హౌస్లో మ్యాన్షన్ హౌస్లో గ్రూపులు చేసుకోకుండా ఆడుతున్నది మీరు, మేము అండ్ మహేష్ శాంటా వాళ్ళు మాత్రమే అని అన్నాడు. అన్నా మీరన్నా నువ్వు చాలా బైకుడు అన్న, వాళ్ళకు పెద్ద గ్యాంగ్ ఉండేదన్న, సోనియా సిద్ధు వాళ్ళ గ్యాంగ్, నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళతోటి అండ్ అంజలి పవన్ వాళ్ళతోటి, అట్నే కళ్యాణ్ వసంతి వాళ్ళు కూడా అదే గ్రూప్లో ఉంటూ చాలా హ్యూజ్ పెద్ద గ్రూప్లో టీం మెంబర్స్ వాళ్ళు. అంజలి పవన్ వాళ్ళతోటి బాగా క్లోజ్డ్ మెంబర్స్ వాళ్ళు. ఇచ్చితమ్మ వాయనం పుచ్చుకుంటామ్మ వాయనం అన్నట్టుగా స్కోర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం కానీ, ఒకరినొకరు టార్గెట్ చేసుకోకుండా ఉండడం కానీ, ఇన్ని రోజులు జరిగిన గేమ్లలో ఫేవరెటిజం చూపించుకుంటూనే వచ్చారు. అర్థమైందా? మీరు అమాయకులు, మీరు హౌస్లో ఉన్న వాళ్ళు అందరిట్లలో మీరు మంచితనం అమాయకత్వంగా పిలుస్తారబ్బా, అంతకు మించి ఇంకేం లేదు. బేసిక్గా వాళ్ళు చాలా మంచి కపుల్, వెరీ నైస్ కపుల్, నెగిటివిటీ ఉండదు ఎవరి మీద. సో సిద్ధు ఇక్కడ ఏం చెప్తానంటే సోనియాకి, మాకు వదిలేయి మెంటల్ ఎబిలిటీ చూపిస్తాం అని అభిమానిక అండ్ ఆమీర్ వాళ్ళతోటి, అంటే సిద్ధు సోనియాతో మెంటల్ ఎబిలిటీలో మేము పెట్టుకుంటామని నటరాజ్ మాస్టర్ వాళ్ళు అన్నట్టుగా ఈయనకి ఎవరో ఇన్ఫర్మేషన్ చెప్పారంట, అది మాట్లాడతాడు. అండ్ అభిమానిక వాళ్ళకి నీతు గారు వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారంట. సో అంటే ఖచ్చితంగా కళ్యాణ్ వాళ్ళు నీతు వాళ్ళని తీసుకుంటారని అర్థమవుతుంది. కళ్యాణ్ వచ్చి మాస్టర్తో మాట్లాడినప్పుడు మాస్టర్ హక్ చేసుకున్నాడంట అని చెప్పి ఎవరో ఇక నూకరాజు ఎవరో చెప్తే ఆ విషయాలన్నీ ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాడు అన్నట్టు. సో నెక్స్ట్ ఆసియా, మహేష్, శాంట్రా వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. మేము పర్సనల్గా మీకు ఫేవర్ చేయాలని ఏం చేయలేదు, మేము చేసిన ఓన్లీ గేమ్ మాత్రమే. మాకంటే కింద ఉన్న వాళ్ళు పైకి రావద్దు, మాకంటే కింద ఉన్న వాళ్ళు పైకి వస్తే మేము మా ప్లేస్ అనేది కింద మీద అవుతుంది, కాబట్టి మాకంటే కింద ఉన్న వాళ్ళని పైకి రాకుండా ఆపడం అనేది మా మెయిన్ మోటో అన్నట్టు చెప్పిండు. నాకు నచ్చలేదు మహేష్ చెప్పింది, ఎందుకంటే కింద ఉన్న వాళ్ళు తొక్కడం అనే కాన్సెప్టే నాకు నచ్చదు. రైట్. సోనియా సిద్ధు అభిమానికి ఆమె వాళ్ళతోటి, కళ్యాణ్ ఇదివరకు బాబా బామర్ది అని భాను వాళ్ళతో ఉండేది, కట్ చేస్తే స్టీలా లేదంటే షేరా అనే దానిలో స్టీల్ అనేది తీసుకున్నాడు. దాంతో ఏంటంటే కొంచెం అక్కడ హట్ అయిపోయారు, అట్లా ఆ బాండ్ కట్ అయిపోయింది. అంజలి గారిని అక్క 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 అన్నాడు, కట్ చేస్తే అక్క నాగే అంటే ఆపోనెంట్గా సెలెక్ట్ చేసుకున్నాడు, ఆమె గేమ్లో ఓడిచేసిండు అన్నట్టుగా చెప్తుంది. ఇప్పుడేమో నటరాజ్ మాస్టర్ అని కొత్త బాండ్ ఉన్నది, మరి ఇది ఎంతవరకు పోతుందో అనుకుంటాను. కానీ కళ్యాణ్ వసంతి వాళ్ళు అభిమానికి ఆమె వాళ్ళని సెలెక్ట్ చేస్తారని తెలియదు వీళ్ళకి. నెక్స్ట్ మహేష్, నటరాజ్ మాస్టర్, నీతు, మహేష్ శాంట్రా, నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళంతా మాట్లాడుకుంటారు. అరిచినందుకు సారీ అని చెప్పి చెప్తాడు. ఈ గేమ్లో మేము అసలు మిమ్మల్ని ఎప్పుడు గేమ్లో డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు, అరిచినందుకు సారీ. అండ్ కళ్యాణ్ వర్సెస్ మీకు జరిగినా కానీ మేము మీకే సపోర్ట్ చేస్తాము. ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఏమంటారంటే, ఈ హౌస్లో అంజలికి కూడా సపోర్ట్ చేయలేదు, మీకు సపోర్ట్ చేసిన, నిజంగానే సపోర్ట్ చేసిండు. మహేష్ శాంట్రా కోసం నిలబడి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో నెక్స్ట్ శ్రీముఖి వచ్చింది, తాయి వచ్చింది. కళ్యాణ్ అండ్ వసంతి, అభిమానికి ఆమీర్. సో వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్. ఓకే, ఎందుకు అభిమానికి ఆమీర్ వాళ్ళని తీసుకున్నారు మీరు కళ్యాణ్ వాళ్ళు అని అంటే వీకెండ్ తీసుకున్నారంటే అట్లని కాదు, వీక్ అని కాదు, మ్యాటర్ ఏంటంటే వేరే వాళ్ళు బెటర్ ఉన్నారు, వీళ్ళకంటే కొంచెం బెటర్గా ఉన్నారు వేరే వాళ్ళు, అంతే, అంతకు మించి లేదంటే మీరు వీకెండ్ భావిస్తున్నారు కదా అంటది. మొత్తం ఆయనతో కళ్యాణ్ ఆగని చెప్తుంది అబ్బా శ్రీముఖి. మీరు వీక్ అని అనుకుంటున్నారు కాబట్టి అనుకోవడమే అంతే. అంటే ఇప్పుడు బేసిక్ ఏమంటున్నా అంటే కొంచెం వీళ్ళు వీక్ అన్నట్టుగా, కొంచెం మిగతా వాళ్ళకంటే అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే అదే మీరు భావిస్తున్నారు, ప్రకటిస్తున్నారు కూడా, అంటే ప్రకటించాల్సి వస్తే ప్రకటిస్తాం కూడా అంటాడు. అయిపోయింది, దొరికిపోతాడు ఈజీగా కళ్యాణ్. నెక్స్ట్ సోనియా అండ్ సిద్ధు, ఇక ఏదైనా ఆడదాం, మెంటల్ ఎబిలిటీ ఏదైనా ఎట్లా వచ్చినా ఆడదాం, మెంటల్ ఎక్కిద్దాం అన్నట్టు మాట్లాడుకుంటారు. కట్ చేస్తే గేమ్ ఖతర్నాక్ ఉంది గేమ్. అసలు అబ్బా ఎంత టఫ్ గేమ్లు పెడతారు అబ్బా, అసలు బిగ్ బాస్లో కూడా ఇట్లాంటి గేమ్స్ ఉండే అబ్బా. కాకపోతే ఏంటంటే ఇది రియాలిటీ షో లాగా లేదు, అంత ఓన్లీ గేమ్స్ వరకు అయితే ఓకే, కానీ రియాలిటీ షోలకి అయితే లేదు. ఈ గేమ్స్ అంటే ఈ గేమ్ ఎట్లుందంటే దాన్ని ఏమంటారు అబ్బా, నూకపోయేది చాలా వెయిట్ ఉంటుంది, దాని మీద పెట్టి ఒక బాల్ని పట్టుకొని పోయి అక్కడ తీసుకుపోయి ఒక బుట్టలో పెడితే అక్కడ మళ్ళీ ఎక్కి వెయిట్ మీద కూర్చుంటే దాన్ని గడ్డిలోంచి లాక్కుంటూ పోయి మళ్ళీ అక్కడ కళ్యాణ్ వసంతి అంటే కళ్యాణ్ వసంతి ఆడ కూర్చుంటే దాన్ని లాక్కపోయి ఆడ పెడితే మళ్ళీ ఇంకో బాల్ 5 బాల్ అయిపోయిన తర్వాత ఒక బ్రిడ్జ్ ఫామ్ చేసి ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కేసి దాని మీద గులేరు లెక్క రబ్బర్ టైర్ తోటి ఉంది, దాన్ని బట్టి ఎక్కి కొడితే ఆపోజిట్లో అభిమానికి ఆమిరోల ఫోటో, అభిమానికి ఆమిరోలకేమో కళ్యాణ్ వసంతి వాళ్ళ ఫోటో, దాన్ని కొట్టాలి. 2 ఉన్నాయి, రెండింటిని కొట్టేస్తే ఆ తర్వాత మళ్ళీ ల్యాడర్కి సంబంధించిన స్టిక్ వస్తాయి, ల్యాడర్ ఎక్కాలి, పైకి ఎక్కాలి, పైన జెండా ఉంది, జెండా తీయాలి, ఊపాలి. ఎంత పెద్ద ప్రాసెస్, ఎంత పెద్ద సెట్ తెలుసా, ఎక్సలెంట్ సెట్, పెద్ద సెట్. ఆ గేమ్ ఆడడానికి వచ్చేసారు. నిజం చెప్పాలంటే కళ్యాణ్ కూడా స్పీడ్గానే ఆడిండు, కానీ కొంచెం ఆగమైండు, సరిగ్గా గురి చేయలేకపోయాడు. అభిమానికి ఆమె రోజులు ఏంటంటే అభిమానికి ఆగమైతే అంటే ఆగం కావద్దు అన్నాడు. అసలు అరవకు, డోంట్ డిస్టర్బ్, అరవకు, నా కాన్సన్ట్రేషన్ నేను చేసుకుంటా, నేను కొట్టేస్తా అని చెప్పి ఆడిన విధానం ఖతర్నాక్ ఉంది, కొట్టేసిండు కూడా.
అభిమానిగా ఆమె రోజులు గెలిచిర్రు. అసలు ఇది ఒక వావ్ అన్న కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్ అనిపించింది అందరికీ. నాకు ఇప్పుడు అభిమానిగా ఆమె రోజులు గెలిచిర్రు, నిన్న జాను బానోలు గెలిచారు, వీళ్ళందరికీ 25 బాండ్ క్రెడిట్స్ ఆల్రెడీ వచ్చినాయి. నెక్స్ట్ దానిలో ఎంతో కొంత బాండ్ క్రెడిట్స్ వస్తాయి. అట్లాంటప్పుడు అభిమానికి ఆమె రోజులు ఎందుకు లిస్ట్లోకి వచ్చారు, సోనియా సిద్ధు వాళ్ళు ఎందుకు లిస్ట్లోకి వచ్చారు, వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? సో ఇక్కడ వీకెండ్ ప్రకటించిన తర్వాత కూడా విన్ అయ్యారంటే మామూలు విషయం కాదని చెప్పి శ్రీముఖి కలిపేసింది. ఆయన వీకెండ్ ప్రకటించిందా సరే, కళ్యాణ్ నుండి ఎట్లా ఏం ఫీల్ అవుతున్నావు, బాగానే ఆడినావు కదా, ఓడిపోయినా కదా, నీకు ఏమనిపిస్తుంది అంటే బట్ వీ ప్రూవ్డ్, మేము కష్టపడి ఆడినాము, మేము అనుకున్నాం రాంగ్గా, అంటే వాళ్ళు వీక్ అని మేము అనుకున్నాం, కానీ బట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అని చెప్పి కంగ్రాచులేట్ చేసిండు. ఇక వసంతి ఉండి స్ట్రెంత్ వైజ్గా మేము ప్రూవ్ చేసుకున్నాం కానీ లక్ వైజ్గా మాకు కుదరలేదు అది కొట్టేటప్పుడు అన్నట్టుగా చెప్పింది. లక్ ఏముంది, గురి చూసి కొట్టాలి, అది కూడా ఒక స్ట్రెంతే, అది కూడా ఒక రకమైన అంటే వాళ్ళ టాలెంట్ ప్రదర్శన చేసుకున్నట్టే కదా. లక్ వైజ్గా అయిపోయింది, లక్ లేకపోవడం వల్ల అయిపోయింది అన్నట్టు చెప్పింది. అంటే ఇట్లా ఎగ్గి కొడితే అది పోయి ఫోటోకి తాకలేదు, ఒకటోసారి తాకింది, రెండోసారి తాకలేదని నా బాధ. నెక్స్ట్ ఇక అమీర్ నీకేమనిపిస్తుంది అంటే, కళ్యాణ్ మమ్మల్ని సెలెక్ట్ చేసుకోకపోతే మేము ఈ ఛాలెంజ్ ఆడేవాళ్ళం కాదు, మా స్ట్రెంత్ అనేది చూపించుకునేవాళ్ళం కాదు, థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ అవర్ కపుల్ అన్నట్టు చెప్తాడు. ఇక అభిమానికి ఉండి ఇక మమ్మల్ని ఎవ్వరు కూడా వీక్ అనొద్దు అన్నట్టు చెప్తుంది. అనగానే ఇంకా వీక్ అనడానికి ఏముంది, ఒక వారం దీనిలో ఇంకా వీక్ అనడానికి అంటే ఒకసారి అంటారు కావచ్చు, అంతకు మించి ఇంకేముంది అన్నట్టు చెప్తుంది. ఇక కళ్యాణ్ వసంతి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే అందరూ వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా, నాకు అంత కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా అన్నట్టు కళ్యాణ్ చెప్పిండు. అక్కడ వరకు చెప్పి ఆగితే బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇంకా ఆయన ఒక మాట అన్నాడు, ఒక్క డైలాగ్ తోటి మొత్తం మారిపోయింది. అక్కడ మన ప్రతి బాల్ నేను ప్రెజర్ తీసుకున్న అందరూ వచ్చేసరికి ఆ ప్రెజర్ మొత్తం మైండ్లోకి అయిపోయింది, ఇట్లా కొట్టు ఇట్లా కొడుతుంటే ప్రెజర్ అయిపోయిందని చెప్పిండు ఒక పాయింట్. ఆ తర్వాత ప్రతి బాల్ 1 ఇంచ్లో పోయినాయి, ఇట్లా ఇస్త్రీ కొడుతుంటే 1 ఇంచ్లో పోయినాయి అంటే లేదు నువ్వు స్ట్రేట్గా కొట్టినావు, ఆయన కొంచెం కిందికి కొట్టిండు, దానివల్ల దాకినాయి, నువ్వు స్ట్రేట్గా కొట్టినా కాబట్టి దాకలేవు అన్నట్టు ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. కళ్యాణ్ నుండి సర్రని కాలింది. కళ్యాణ్కి బరిలోకి దిగి ఆడేవాడికి తెలుస్తుంది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇలాగే ఉంటుంది. ఏముంటుంది, అరే ఎందుకు కొట్టలేదు, అరే అక్కడ ఎందుకు కొట్టలేదు, ఇక్కడ ఎందుకు కొట్టలేదు, 6 ఎందుకు కొట్టలేదు, 4 ఎందుకు కొట్టలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ లోపల బరిలో దిగి ఆడేటోడికే తెలుస్తుంది సత్తా ఏంటో అన్నట్టుగా చెప్పిండు. చెప్పగానే ఆ గేమ్ గురించి డిస్కషనే వద్దు ఇంకా అన్నట్టుగా అంటాడు. నిన్ను కాదు, నేను టోటల్గా డిస్కషన్ వద్దంటున్నా అని చెప్పి చెప్తాడు. చెప్పగానే వసంతి ఉండి, కాదు నేనేం చెప్పానంటే బాల్ పట్రా అని నువ్వు అంటున్నావు, దమ్ అవుతుంది తెలుసా, నాకు ఎంత దమ్ అవుతుంది అనుకున్నావు, అంతే కంట్రోల్ చేసుకుంటూ కష్టపడి తిరిగాను, ఒక్క సెకండ్ కూడా నేను వేస్ట్ చేయలేదు తెలుసు, అప్పటికి నీకు బాల్స్ ఇస్తూనే ఉన్నానంటే నాదే మిస్టేక్, నాదే తప్పు అన్నాడు. నువ్వే అన్నావుగా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈజీగానే ఉంటుంది, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాను నువ్వు అన్నావుగా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించి నేను ఎంత కష్టపడ్డాను కింద అన్నాడు. అంటే నిన్నేం అనలేదు నేను అంటాడు. అనలేదు అంటే నువ్వు అన్నావుగా ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, నేను నీ గురించి కాదు, వెనకాల నుంచి అలా అంటున్న వాళ్ళ గురించి చెప్పాను అంతే, అంతకు మించి కాదు, నీ గురించి కాదు. ఆ గేమ్ ఆల్రెడీ ఫస్ట్ ఏమనుకున్నాం మనం, గేమ్ కంటే ముందు ఏమనుకున్నాం, ఏం జరిగినా గెలిచినా ఓడినా మనం ఒకేలాగా ఉండాలి, ఫస్ట్ ఎలా ఉన్నామో అలాగే ఉండాలి అని అన్నానా లేదా, అనుకున్నామా లేదా అని అంటాడు. అంటే మనం ఎప్పుడు అనుకున్నాం అంటే వసంతి గాలి తీసేసింది, ఆయన ఏదో కవర్ చేస్తా ఉన్నాడు, నువ్వు కొడితే అయిపోద్ది, మనం ఎప్పుడు అనుకున్నాం అని అంటది. మనం ఎప్పుడు అనుకున్నట్టే అసలు మనం మాట్లాడలేదు కదా, మనం ఓన్లీ అనుకునేది ఎందుకు కొట్టాలి, ఈ గేమ్ కొట్టాలి అనుకున్నాం కదా. అంటే ఆబ్వియస్లీ గెలవాలనే ఆడతాం కదా, ఎప్పుడైనా డిసప్పాయింట్ అవ్వకు, ఎలా ఉన్నా ఓకేనా అని చెప్పి చెప్తాను. సో ఈ గ్యాప్లో సోనియా సిద్ధోళ్ళని చూపించారు, కానీ ఆ తర్వాత కళ్యాణ్ వసంతి వాళ్ళకి లొల్లైంది. అదే మళ్ళీ రిపీటెడ్గా డిస్కషన్ చేస్తుంటే నీ కాలు ముక్తా నిన్నేం అనలేని చెప్పి 2 కాళ్ళు తీసి వసంతి నెత్తి మీద పెట్టుకున్నాడు, షూస్ ఇప్పేసిండు, మెడల్లో మైక్ తీసేసిండు, ఊరికి పోయిండు, స్విమ్మింగ్ పూల్లో దూకిండు అని తాగమని చెప్తాడు. ఇక సోనియా సిద్ధు, మనమైతే ఎవరిని తీసుకునేటోళ్ళం అంటే అభిమానికి ఆమె వాళ్ళని తీసుకునేటోళ్ళమని వాళ్ళిద్దరు అనుకుంటారు. అమ్మా దేవుడా కాపాడావు అసలు, అమ్మ లేకపోతే వాళ్ళే గెలిచేటోళ్ళు, ఇప్పుడు మనం అంతా బిస్కెట్ అయ్యేటోళ్ళం కదా అని చెప్పి అనుకుంటాను అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సిద్ధు, బాగా అనిపించింది వాళ్ళు గెలవంగానే, అభిమానికి ఆమె వాళ్ళు గెలవంగానే, అసలు రెండోది కొట్టంగానే సూపర్ అనిపించింది. వాళ్ళు గెలుస్తా అంటే అమ్మ శివయ్య, లక్, ప్యూర్ లక్ మనది, మనం సెలెక్ట్ చేసుకోలేం ఇంకా అయ్యాం అన్నట్టుగా అనుకుంటాం. సో నెక్స్ట్ భాను, నూకరాజు, జాను, అభిమానిక, ఆమిర్ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటారు. అందరికంటే హ్యాపీగా ఉన్నది ఇప్పుడు ఎవరో తెలుసా, మహేష్. ఎందుకంటే కళ్యాణ్ స్కోర్ పెరగదు కాబట్టి ఈయనకి 305 ఉన్నాయి, ఆయనకు 330 ఉన్నాయి, 25 డిఫరెన్స్ ఉంది. సో అతను ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు అన్నట్టు చెప్పారు. ఆ తర్వాత కళ్యాణ్ వసంతి వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు అన్నట్టు. మధ్యలో అరిచావు నా మీద, చిరాకు పడ్డావు అంటే, బాల్ తీసుకురా అంటే బాల్ తీసుకురా అనడం తప్ప, సారీ వసంతి నీ కాలు మొక్కుతా అని చెప్పి అది ఇక్కడ కాలు మొక్కిండు, పోయిండు, స్విమ్మింగ్ పూల్లో దుంకేసిండు. ఆ తర్వాత నూకరాజు, భాను, నీతు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు, నటరాజ్ మాస్టర్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. వసంతి 100% ఎఫర్ట్ పెట్టింది, అసలు వీడియో పెట్టలేదు, అంత ఆగమాగం అయిండు, గురి లేదు చక్కగా అన్నట్టుగా డిస్కషన్ చేస్తాను. భాను ఉండి కళ్యాణ్ గారు ఫీల్ అవుతా ఉంటాడు ఇట్లాంటి వాటికి, అందుకే బాగా డల్ అయింది, ఇప్పుడు అంత ఆగమాగం ఉంటుంది అన్నట్టుగా అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర జరుగుతున్న గొడవను చూసుకుంటూ అంటారు.
సో నెక్స్ట్ కళ్యాణ్ వసంతి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో నీ దగ్గర నుంచి నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆ ఒక్కటి చేంజ్ చేసుకుంటే చాలు, అదేంటంటే స్టే కామ్ ఫస్ట్ అని చెప్పాడు. ఆమెకి ఆమెగానే ఉంది, నువ్వే డిస్కషన్ చేసినావు అండ్ నువ్వే ఆమె ట్రిగ్గర్ అయ్యే పాయింట్ ఒకటి మాట్లాడినావు, లేదంటే అసలు ఆమె ట్రిగ్గర్ కూడా కాకపోయేది కదా. ఏమన్నాడు, ఆడియన్స్ లెక్క చూసేటోళ్ళకి ఏం తెలుస్తుంది, ఆడేటోళ్ళకి తెలుస్తానండి. ఆమె ఆడేటమే కదా, ఆమె గురించి అనలేదు అంటాడు కానీ ఆమె గురించి అన్నాడు. సరే, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ వన్ అని అంటాడు కళ్యాణ్. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ వన్, ఓకేనా, నాదే తప్పు అని 10 సార్లు చెప్తున్నా, అయినా కానీ టాపిక్ వదిలేయట్లేదు అంటే నువ్వే డిస్కషన్ చేస్తున్నావు, అంతకు మించి ఇంకేలేదంటే జాను ఉండి జస్ట్ సేయింగ్ వదిలే, అంతే వదిలే, జస్ట్ వదిలే, విడిచిపెట్టినట్టు. ఆ తర్వాత జాను ఉండి వై యూ నాట్ చూసింగ్ సిద్ధు అండ్ సోనియా అని అడుగుతుంది. లేదా నటరాజ మాస్టర్ నీతో తీసుకోవచ్చు కదా, ఆమె ఓవర్ వెయిట్, ఆమె వల్ల కాదు, అప్పుడు నీకు ఈజీ అయ్యేదంటే ఇక అట్లా కూడా ఆలోచించడం, ఇట్లా కూడా ఆలోచించడం, పోయినసారి లాగా గుంజుకునేది వస్తే కనుక ఏం ప్రాబ్లం అవుతుంది ఏంటో, ఎందుకంటే నేను నటరాజ మాస్టర్ని గుంజిపడే కానట్టుగా డిస్కషన్ చేస్తున్నారు. ఆ తర్వాత మహేష్ అండ్ సాండ్రా రూమ్ లాక్ అవ్వాలి నాకు ఏమైనా అంటుంది సాండ్రా మహేష్ తోటి, ఈవినింగ్ వరకు రూమ్ లాక్ అవ్వాలి అంతే, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈవినింగ్ వరకు రూమ్ లాక్ అవ్వాలి అంటే వాడుకుంటా అన్నారు కదా వదిలే, ఇంకా ఎందుకు హైపర్ అవుతున్నావు అని అంటాడు. మహేష్ ఉండి ద వే యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ వాట్ యు ఆర్, అర్థమవుతుందా, చాలా వరకు నువ్వు రియాక్ట్ అయ్యే విధానం కరెక్ట్గా లేదని చెప్తాడు. వాయిస్లో డిఫరెన్స్ ఉంది, ఎక్స్ప్రెషన్స్లో డిఫరెన్స్ ఉంది, నువ్వు కొంచెం సీరియస్ చెప్తున్నావు అంటే ఆమెకు ఇంకా కోపం అవుతుంది, ఏం మాట్లాడతాను నేను రూల్సే చెప్పినా కదా నేను ఎందుకు మాట్లాడినా అంటే మొహం అర్థంలో చూసుకోవాలి, నువ్వు చాలా సీరియస్గా చెప్తున్నావు, ఎక్స్ప్రెషన్స్ వేరే ఉన్నాయి అన్నట్టుగా కొంచెం ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాను, అవసరమా నీకు అన్నట్టుగా చెప్పిండు. నెక్స్ట్ సోనియా సిద్ధు వాళ్ళు ప్రేమ గురుతో మాట్లాడతారు. మెంటల్లో ఏముంటుందో అర్థం కావట్లేదు, కొరడా దెబ్బలు తినైనా స్ట్రెంత్ చూపించమంటే చూపించేటోళ్ళమే కానీ ఈ మెంటల్ అంటే మెంటల్ ఎక్కిస్తున్నారు నాకు, హూ ఆర్ వి అని వాళ్ళిద్దరు అనుకుంటా ఉంటారు. అంటే మెంటల్ అని అంటుంది, మెంటల్ కదా అని అంటే అదే వీఆర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, హూ ఆర్ వి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనుకుంటారు ఇద్దరు. నెక్స్ట్ బుర్రకథ స్టార్ట్ అయిందబ్బా, ఎక్సలెంట్గా ఉంటుంది బుర్రకథ, చాలా బాగా చెప్పిండు. లిటరల్లీ నూకరాజు చించి ఉతికి ఆరేసినంతే. కానీ నిజం చెప్పాలంటే బుర్రకథలు చాలా సూపర్గా ఉంటాయి అబ్బా. అంటే ఇప్పుడు మన సోషల్ మీడియాలోనో లేదంటే శ్రీకాకుళం సైడ్ చూస్తున్న బుర్రకథలు కాదు, బుర్రకథల పేరున చాలా డిస్టిక్లలో ఈ మధ్య కాలంలో బూతు కథల్ని చెప్పడం ఆనవాయితీ అయిపోయింది, అది ఫన్ అయిపోయింది. కానీ బుర్రకథలు చాలా అంటే భాగవతాలు, రామాయణాలు, మంచి మంచి కథలు, నీతి కథలు, పంచతంత్రం ఇట్లాంటివన్నీ కూడా బుర్రకథలలో చెప్పేటోళ్ళు. అంటే అన్ని రకాల మంచి విషయాల్ని, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ని, అన్ని రకాల ఎడ్యుకేటింగ్ సంబంధించిన బుర్రకథలలో చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటంటే బూతు కథలాగా మార్చేసి బూతులు చెప్పుకుంటూ పోతున్నారు, ఏదో రికార్డింగ్ డ్యాన్స్లలో కలిపేసినట్టు అయిపోయింది. కానీ బుర్రకథలు చాలా బాగుంటాయి. ఇప్పుడు మనోడు చెప్పిన చూడు, ఇది కూడా బాగానే ఉంది, మనోడు చెప్పిన బుర్రకథ కూడా చాలా మంచిగా అనిపించింది. సో బుర్రకథ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చాడు నూకరాజు, ఆసియా అండ్ ఇటు సైడ్ జాను, వీళ్ళు ముగ్గురు వచ్చి తందానా తానే తందనా తరికిటద్దుం తరితా అని చెప్పి స్టార్ట్ చేసిండు. చాలా డిస్టిక్లు తిరిగాం, జిల్లాల్లో ఉన్న చాలా పల్లెలు తిరిగాం, అన్ని చోట్ల తిరిగి మా బుర్రకథను ప్రదర్శిస్తూ వస్తున్న మా కుటుంబానికి కింగ్ అండ్ క్వీన్ దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది. చక్కగా మరి రాణిని ఆనందపరిచేలాగా బుర్రకథ చెప్తాం, ఇక కామెడీ చేస్తున్నాం కదా అని చెప్పి ఈ పాయింట్స్ అన్ని యాక్టివిటీలో పెట్టి గుద్దుడే గుద్దుడు గుద్దకండి తందానా తానే తందనా అన్నాడు. కింగ్ అండ్ క్వీన్ కాబట్టి అని చెప్పి స్టార్ట్ చేసిండు. కింగ్ పెట్టాడు రూల్స్, హట్టు అయ్యర్ మ్యాన్షన్ గర్ల్స్, కింగ్ పెట్టాడు రూల్స్, హార్ట్ అయ్యర్ మ్యాన్షన్ గర్ల్స్, అన్నిట్లో అవుతుండు ట్రోల్స్, జస్ట్ ఫన్ కోసం నువ్వు ఫీల్స్, ఎవరు ఫీల్ కావద్దు, జస్ట్ ఫన్ కోసం నువ్వు ఫీల్స్ అని చెప్పిండు. తందానే తానే తందనా అరే తరికిట జుంతరి తా అన్నాడు. ఆ తర్వాత సింహం ఉంది ఈ హౌస్లో, పెద్ద సింహం. ఆ సింహం గురించి మాట్లాడుకుందాం. సింహం చిన్న పిల్ల, ఎట్లాంటి వాడు అంటే ఎప్పుడు నవ్వుతాడో తెలియదు, ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు, ఎప్పుడు గాండ్రిస్తాడో తెలియదు, ఎప్పుడు గర్జిస్తాడో తెలియదు, ఎప్పుడు వార్నింగ్లు ఇస్తాడో తెలియదు అని చెప్పి స్టార్ట్ చేసిండు. యాక్టివిటీల్లో టీషర్టు తీసేరా, ఛాలెంజుల్లో బకెట్ని దన్నేరా, యాక్టివిటీల్లో టీషర్ట్ తీసేరా, ఛాలెంజుల్లో బకెట్ దన్నేరా, కెమెరాల్ని కొరికేస్తాడు రా, మాస్క్ మ్యాన్నే భయపెడతాడు రా, తందానే తానే తందనానా, మాస్టర్కి జరిగింది న్యాయం, ఎవరు చేయలేదు న్యాయం, అందరిలో చేస్తాడు మాయం, అందరినీ చేస్తాడు మాయం, టాప్ 5కి వీడు ఖాయం, తందానే తానే తందనానా తరికిట జుంతరి తా. నెక్స్ట్ సోనియా సిద్ధు, ముద్దొచ్చే కపుల్స్. ఏదైనా యాక్టివిటీ పేరు చెప్పంగానే ఆయన మామూలుగా అందరూ బుర్ర వెలుగుతుంది, ఈయనకి చెవులు వెలుగుతాయి, చెవులు ఎర్రగా అయిపోతాయి అని చెప్పి స్టార్ట్ చేసిండు. సిద్ధు సోనియాకి అయ్యింది పెళ్ళి, ఆ రోజే అయ్యింది లొల్లి,
త్వరలోనే అవుతావు తల్లి నా మాట వినవేవో చెల్లి ఏయ్ తన్ని తన్నే తన నాని తన తన్ని తానే తన నానే తానా నానే తన నన్నానే నన్న తన. ఇక కళ్యాణ్ వసంతి వాళ్ళ గురించి అతగాడేమో రిచ్చు ఇస్తాడంట స్పీచు. 24 గంటలలో అందరూ మాట్లాడతారు, కానీ 24 గంటల్లో 2 నిమిషాల నుంచి మిగతా అంతా మాట్లాడేదే కళ్యాణ్ అని చెప్పిండు. ఓహో అంతసేపు మాట్లాడతాడా, అందుకే నా అంత ఫుటేజ్ అన్నట్టుగా అనిపించింది నాకు. సరే, వసంతిని మీద ఒట్టు వాడికొచ్చింది ఒకటి కిట్టు, వసంతిని మీద ఒట్టు వాడికొచ్చిన పదము కిట్టు, మెట్టు తీసుకొని వాడిని కొట్టు రూమ్కి తీసుకపోయి తిట్టు అని చెప్పి, అంటే ఆ క్విట్ అనేది ఊక అంటాడు కదా అని చెప్పి అది కలిపేసి పాడిండు. కానీ అంటే మెట్టు తీసుకుని కొట్టు అనగా కొంచెం హార్ష్గా అనిపించింది, అందుకే మనోడు ఫీల్ అయినట్టుగా అవుతాడు. కానీ వెంబటే పొగడతాడంటే మనోడికి నచ్చవు. పొగిడిన 2 నిమిషాల గ్యాప్లో తిట్టించుకునే దాకా వదిలిపెట్టాడు. సర్కిల్ ఆఫ్ లవ్లో రాము, ఛాలెంజిల్లో రేమో, టోటల్గా వచ్చేసరికి పాయింట్లు రాకపోతే అపరిచితులా మారతాడు అని చెప్పేసి తందానే తానే తందనానా తానే తందనానా తందానే దేవానందనానా తరికిట దుంపరి తా అనిపించింది. ఆ తర్వాత మాట్లాడితే పళ్ళు బయటకు వస్తాయి, కానీ ఒకరికి మాట్లాడితే కళ్ళు బయటకు వస్తాయి అని చెప్పి జాను పక్కన పెట్టుకొని జాను గురించి చెప్తాడు. ఆమెకు తెలియదంట. షోకి తీసుకొచ్చింది జాను తొక్కేస్తున్నాడు బాను, అరే తొక్కేస్తున్నాడు బాను, త్వరలోనే అవుతావు యాక్టరు, క్లోజ్ అయిపోయింది నీ చాప్టరు అంటాడు. అని ఒకటే ఊరు కూడా ఉరుకుతాడు అక్కడి నుంచి. ఈత కళ్ళు తాటి కళ్ళు పెద్దగుంటాయి ఈమె కళ్ళు, యాక్టివిటీల్లో అరుస్తుంటుంది బానునేమో కరుస్తుంటుంది, యాక్టివిటీల్లో అరుస్తుంటుంది బానునేమో కరుస్తుంటుంది అని చెప్పి అన్నాడు. ఓకే, ఆ తర్వాత అభిమానికి ఆమిరోల గురించి. ఆమీరు అభిమానిక వీళ్ళకుంది చాలా ఓపిక, ఆమీరు అభిమానిక వీళ్ళకుంది చాలా ఓపిక, 4 యాక్టివిటీల్లో 3 గుద్దిన మూలకుండి సైలెంట్గా ఈవిడేమో 3x మనోడేమో ఆల్మిక్స్ అని చెప్పి చెప్పిండు. అది తరగిడే జుమ్తారి తా అయిపోయింది. ఆ తర్వాత కింగ్ అండ్ క్వీన్కి ధన్యవాదాలు, ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చిన గొప్ప వాళ్ళు మీరు ₹4 ఇచ్చి మాకు ఆశ్రయం ఇచ్చి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పిన. ఓకే, మీ అందరికీ గుడ్లు ఇస్తాను, జానుకి 2, ఆసియాకి 2, నీకు 4 అని చెప్పిండు. ఇక 4 డిస్కషన్స్ ఉన్నాయి, అందరూ క్లోజ్ అయిపోద్ది. నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, సెకండ్ ఫైనలిస్ట్ మనమే అవ్వాలని. రాత్రి ఇట్లా చేతులు పెట్టేసి దాని దగ్గర పోయి మెట్ల కాడ 1 2 3 4 5 అని ఉంది, ఫస్ట్ దానిలో గోల్డెన్ ఉంది కదా అక్కడ పెట్టి రేపు మనది గోల్డెన్ అవుతుంది, మనమే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అన్నట్టుగా అనుకుంటారు. సంతోషం. నెక్స్ట్ జానుబాను వాళ్ళు మాట్లాడుకుంటారు, ఖచ్చితంగా మనం ఫస్ట్ రావాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది, మనం ముందు పోవడానికి కష్టం అవుతుంది. సోనియా అండ్ అభిమానిక ఆమీర్ వాళ్ళు కూడా, అంటే వాళ్ళు కూడా మీదకి వస్తారు, వాళ్ళు కూడా హై అవుతారు, మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది, మనం గట్టిగా ఆడాలి ముందుకు పోవాలన్నట్టు డిస్కషన్ చేసుకుంటారు. నెక్స్ట్ 25 కూడా మనకి కొట్టాలి, మొత్తం 50 మనకి రావాలని కాన్సెప్ట్ అవ్వలేదు. నెక్స్ట్ కళ్యాణ్ మహేష్ అక్కడ మనీ ప్లాంట్కి వాటర్ పోసి దండం పెడతాడు కదా, మనీ ప్లాంట్కి వాటర్ పోసి దండం పెట్టడం నాన్న ఫీలింగ్ అవుతుంది. సో అది మనీ ప్లాంట్కి నీళ్ళు పోయడం వల్ల అంత జరుగుతుంది. మనం కూడా రేపటి నుంచి వెళ్ళి మనీ ప్లాంట్కి నీళ్ళు పోద్దాం, ఓకేనా? మొక్కుతుండయ్యా, అమ్మో ముద్దు పెట్టుకుంటుండయ్యా మొక్కని, అమ్మో ఏంది అన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు. అందుకని సోనియా అంటది, అది మనీ ప్లాంట్ ఇండోర్ మొక్క, దానిలో కొన్ని నీళ్ళు పోస్తే చాలు, కానీ పోస్తాడు, చెంబులు పోస్తాడు అన్నట్టుగా డిస్కషన్ చేస్తారు. ఇంకా ఆసియాని అక్కడ కూర్చొని పెట్టుకుని ముచ్చట చెప్తారు. సోనియా, కళ్యాణ్, ఆమీర్, అభిమానికి అందరూ ఉన్నారు అక్కడ. చెప్తారు, ఆసియాకి హితబోధ చేస్తున్నారు, నువ్వు నీ ప్రియారిటీ కావచ్చు, నీ కేర్ కావచ్చు, నీ లవ్ కావచ్చు 100% ఇస్తున్నావు, అక్కడి నుంచి రావట్లేదు, అక్కడి నుంచి ఎవ్రీథింగ్ యువర్ గివింగ్, కానీ రిటర్న్లో 5% కూడా వస్తే బాగుంటుంది, అది కూడా వస్తలేదు అని చెప్తారు. అంటే నీకు ఎక్కించి చెప్పడానికి కాదు, కానీ మామూలుగా అయితే ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు లీడ్ చేస్తున్న లైఫ్ మా పేరెంట్స్, మీరు చెప్తారు మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఆ టైంలో లేడీస్ లీడ్ చేసిన లైఫ్ లాగా ఉన్నది, ఇప్పుడు నువ్వు వర్కింగ్ ఉమెనే కదా, యూ ఆల్సో డిజర్వ్ రెస్పెక్ట్ అన్నట్టుగా చెప్తారు అన్నట్టు. ఐ ఫీల్ యూ డిజర్వ్ మోర్ కేర్, మోర్ లవ్ అన్నట్టుగా. ఇక్కడ అందరు కపుల్స్ ఇచ్చే లవ్ అండ్ అఫెక్షన్ మీ దగ్గర నుంచి, నూకరాజు దగ్గర నుంచి రాదు, మిగతా వాళ్ళంతా కూడా. ఇప్పుడు నువ్వు ఆయనకు వాటర్ ఇస్తావు, ఆయనకు ఫుడ్ పెడతావు, అట్నే ఆయన కూడా నీ మీద కేర్ అంతా తీసుకుంటే బాగుంటుంది. అంటే ఆయన ఖాళీ ఉంటే చేస్తుంటే, ఖాళీ లేకపోయినా చేయాలన్నట్టు చెప్పింది. సోనియా చెప్తుంది, ఇప్పుడు ఓకే బట్ ద వే ఆఫ్ లవ్ మారితే బాగుంటుంది, అతను లవ్ చేయట్లేదని కదా, అతను వే ఆఫ్ లవ్ మారితే బాగుంటుంది అంటాడు కళ్యాణ్ నుండి. నూకరాజు డామినేట్ అనేది ఖచ్చితంగా కనబడిపోతుంది, డామినెన్స్ అంతా అన్నట్టు చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక మెల్లగా
నుకరాజు దగ్గరికి అన్నం తింటుంటే పోతుంది ఆశ పోయి నుకరాజు అందరు ఇట్లా అంటున్నారు అంటే చూసేటోళ్ళు 100 చెప్తారమ్మా, అవన్నీ మనం పట్టించుకోవద్దు. నేనేంటనేది నీ తెలుసు, నువ్వేంటనేది నాకు తెలుసు. ఓకే నడ్డే అంటే డే నేనేది. కళ్యాణ్ అండ్ సోనియా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నటరాజ్ మాస్టర్ నీతో తీసుకుంటే గెలిచేటోళ్ళేమో మీరు అన్నట్టుగా డిస్కషన్ జరుగుతుంది. అంతటితో ఎపిసోడ్ అయిపోయింది. ఇది మ్యాటర్. షష్టి పూర్తి ఎపిసోడ్ ఇంతటితో సుఖంగా చక్కగా నీట్గా జరిగింది అన్నమాట. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసి ఉంటాడు. టేక్ టాటా బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ శ్రీనివాస్, అసలు 65 సెనింగ్ ఆఫ్.